రాయలసీమ స్పెషల్ పచ్చి అలసంద గింజల కర్రీని, అలాగే ఇందులోకి కాంబినేషన్‌గా కరకరలాడే పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. తక్కువ నూనె పీల్చుకొని చేసిన కొన్ని గంటల తర్వాత కూడా మనకి పూరీలు అంతే పర్ఫెక్ట్‌గా ఉండేలాగా. చాలా మటుకు మనం పూరీలు చేస్తే కొద్దిసేపుకే అవి మెత్తబడిపోతూ ఉంటాయి. సాగుతూ కూడా వచ్చేస్తాయి. కానీ ఇలా చేసి చూడండి. పూరీలు మనం చేసిన కొన్ని గంటల తర్వాత కూడా కరకరలాడుతూ చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. అలాగే ఈ అలసంద గింజల కర్రీని నేను చేసిన విధానంలో ట్రై చేయండి. చిక్కటి మసాలాతో చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ 2 రెసిపీలని ఒకసారి చూసేసేయండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 2 ఇంచుల అల్లంని 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని కానీ, లేదా ఎండు కొబ్బరిని కానీ ఏదున్నా సరే మనం వేసుకోవచ్చు. పెద్ద సైజు ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని, వీటన్నిటిని కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమోటాలని వేసుకోవాలి. పెద్ద సైజు టమోటా అయితే 1 వేసుకోండి. మీడియం సైజువయితే 2 వేసుకోండి. అలాగే 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాచీని కూడా వేసేసుకొని, ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ టమోటాలు మనకి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా టమోటాలు మనకి స్కిన్ సెపరేట్ అవ్వాలన్నమాట. చూడండి ఇలా. స్కిన్ సెపరేట్ అవుతుంది అంటే టమోటాలు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించేసుకొని చల్లారనివ్వాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్రని వేసి బాగా ఫ్రై అయిపోయాక చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఉల్లిపాయను రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ మనకి బాగా మగ్గుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి అలసంద గింజల్ని వేసుకోవాలి. అలసందకాయలు ఇప్పుడు మనకి ఎక్కువగా దొరుకుతాయి. చలికాలంలో ఈ అలసందకాయలు మార్కెట్‌లకి ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు తెచ్చేసుకొని మనం గింజల్ని ఒలిచేసేసి, మనం స్టోర్ చేసేసుకొని 1 వీక్ దాకా ఫ్రిడ్జ్‌లో అప్పుడప్పుడు కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా గింజల్ని వేసుకున్నాం కదా! తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆలూని, కట్ చేసుకున్న ఒక వంకాయని వేసుకోవాలి. వంకాయ అలాగే ఆలు మనకి 2 కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒకసారయితే వేసి చూడండి. ఇలా వేసేసుకొని ఇవంతా కూడా పోపులో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న ఈ అలసంద గింజల్లోకి పావు టీ స్పూన్ పసుపును, 1.5 స్పూన్ దాకా కారం లేదా తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసి ఈ మసాలా అంతా కూడా ఈ గింజలకి బాగా అంటేలాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. మనకి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అలాగే గింజలకి కూడా బాగా అంటుకోవాలి. అందుకని నాన్ స్టాప్‌గా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని, మరొకసారి ఈ పేస్ట్ అంతా కూడా గింజలకి అంటేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేయకనే కూడా ఈ మసాలాని మనం కలుపుతూ ఫ్రై చేసేసుకోవడం వల్ల గింజలకి ఈ మసాలా అంతా బాగా అంటుకుంటుంది. తినేటప్పుడు చప్పుడే లేకోకుండా చాలా స్పైసీగా ఉంటాయన్నమాట. చూస్తున్నారుగా ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసేసుకోవాలి. ఈ కర్రీ గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండకూడదండి. కాస్త చిక్కగా ఉంటేనే గ్రేవీ రుచి చాలా బాగుంటుంది. రైస్‌లోకైనా, మనం చపాతీలోకైనా, పూరీలోకైనా ఎందులోకైనా సరే గ్రేవీ అనేది మనకి చాలా చిక్కగా ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారైతే కలుపుకోండి. అడుగంటకుండా ఉంటుంది. చూడండి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ అనేది మనకి ఎంత చిక్కగా వచ్చిందో ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది. అలాగే స్టవ్ ఆపేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను పైన చల్లుకోవాలి. చూసారుగా? ఒకసారయితే చెక్ చేసేసుకోండి. మీకి ఆలు, అలాగే అలసంద గింజలు బాగా ఉడికాయో లేదో. ఒకవేళ మీకి గింజలు ఇంకాస్త ఉడకాలనిపిస్తే మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి. మనం ఆల్రెడీ పోపులో గింజల్ని, అలాగే ఆలుని అన్నీ కూడా వేయించుకున్నాం కాబట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే, మనకి ఈ అలసంద గింజల కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తయారు చేసుకున్న మసాలాతో. చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పూరి పిండి కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని, అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల బొంబాయి రవ్వని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి. పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి.
తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా పెరుగుని వేసుకోకండి. మరీ ఎక్కువ వేసుకోకండి. పెరుగు ఎక్కువ వేసుకున్నామంటే కూడా పూరీలు మనకి మెత్తగా వచ్చేస్తాయి. చిటికెడు లేదా ఒక పావు టీ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఈ చక్కెర వేసుకోవడం వల్ల రుచి బాగుంటాయి. అలాగే రంగు కూడా మంచిగా వచ్చేస్తాయి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే మరి కాస్త గట్టిగా ఉండాలి. పూరీ పిండి అనేది మనం చపాతీ ముద్దలాగా కాకుండా మరి కాస్త గట్టిగా ఉండేలాగే తడుపుకోవాలి. అప్పుడే ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయన్నమాట. పిండి చాలా సాఫ్ట్‌గా ఉందనుకోండి, ఆయిల్‌లో ఫ్రై అవ్వడానికి చాలా టైం పడతదనమాట. అందుకని పూరి పిండి ఎప్పుడు కూడా చపాతీ పిండి కంటే మరి కాస్త గట్టిగా ఉండేలాగే తడుపుకోవాలి. ఇప్పుడు పిండిని తడిపిన వెంటనే మనం పూరీని ప్రిపేర్ చేసేసుకోవాలి. పిండిని ఎప్పుడు కూడా నానబెట్టుకోకూడదు. చపాతీకైతే మనం దాదాపు 30 నిమిషాలు, గంట పాటు పిండిని నానబెట్టుకుంటూ ఉంటాం. పూరికి మాత్రం మనం పిండిని తడిపిన వెంటనే పూరీలు ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఎంత సైజులో పూరి కావాలో అంత సైజులో ఉండని రౌండ్ షేప్‌లో చేసేసుకొని కాస్త పొడి పిండిని చల్లుకుంటూ చూడండి ఇలా పూరీలి రేకులన్నిటిని కూడా ఒత్తుకోవాలి. పూరి రేకనేది మరీ పల్చగా ఉండకూడదు. అలా అని చాలా మందంగా కూడా ఉండకూడదు. చపాతీకి ఎలా అయితే మనం ఒత్తుకుంటామో కాస్త మందంగా ఉండేలాగా అలాగే ఉండాలి. పూరి రేకును ఒత్తేటప్పుడు ఎప్పుడూ కూడా మిడిల్‌లో కాస్త మందంగా ఉండేలాగా, చివర్లన్నీ కూడా కాస్త పలుచగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు పూరి అనేది మనకి బాగా పొంగుతూ వస్తుంది. చూడండి ఈ విధంగా పూరి రేకులన్నీ ఒత్తేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మనకి బాగా వేడెక్కి ఉండాలి. అంతే కాకుండా మంట హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. పూరీలన్నీ కూడా మనం హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే తక్కువ నూనె పీల్చుకుంటాయి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పూరి రేకును వేసేసుకొని చూడండి ఈ విధంగా పొంగుతున్నప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసేసుకుంటూ ఇలా 2 వైపులా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. పూరి రేకు వేసిన వెంటనే మనం ఇలా పూరి అదేనండి పూరి స్ట్రెయినర్ కానీ, ఆయిల్ స్ట్రెయినర్ అంటాం కదా! ఇలాంటి గరిటె ఉంటుంది కదా! ఆ గరిటెతో కాస్త ప్రెస్ చేశామంటే పూరి అనేది మనకి బాగా పొంగుతూ వస్తుంది. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగిందో మనకి. ఈ విధంగా పొంగుతూ రావాలంటే మనం పూరి రేకు వేసిన వెంటనే గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు పూరి రేకు అనేది బాగా పొంగుతూ వస్తుంది. అలాగే 2 వైపులా మనం మంచి రంగొచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. చూస్తున్నారుగా ఎంత తక్కువ నూనె పీల్చుకున్నాయో? మీకి క్లోజప్‌లో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి. ఇలా కొద్దిగా రవ్వను వేసేసుకొని, పూరి పిండిని ఎక్కువ సేపు నానబెట్టుకోకుండా, తడిపిన వెంటనే పూరీలు చేసుకోవడం వల్ల, మనకి చాలా తక్కువ నూనె పీల్చుకొని, పూరీలనేది కరకరలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం పూరీలు చేసుకున్న 4 లేదా 5 గంటల వరకు కూడా పూరీలనేది అంతే కరకరలాడుతూ ఉంటాయి. చాలా సార్లు మనం పూరి చేసినప్పుడు కొన్ని గంటలకే అంటే చేసిన 1 అవర్ లోపే పూరి అనేది మెత్తబడిపోయి తినేటప్పుడు సాగుతూ వస్తుంది. మనం తుంచడానికి కూడా వీలవ్వకోకుండా ఉంటుంది. అలా కాకుండా ఇలా రావాలంటే కొద్దిగా సుజీ రవ్వని నేను చెప్పిన విధానంలో పిండిని తడిపి చూడండి. మీకు కూడా ఇంతే కరకరలాడుతూ పూరీలైతే రెడీ అయిపోతాయి. చూసారుగా 2 రెసిపీలని మీరు కూడా ఒకసారైతే ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.